ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కౌశికి దాత్రికి అయితే హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కౌశికి ఫోన్ కాల్ రావడంతో హలో ఎవరు అని కౌశికి మాట్లాడుతూ ఉంటుంది. కార్లో వస్తూ వస్తూ కౌశికి ఫోన్ కాల్ చేసి వస్తుంది. నేను లాయర్ రాజ్ కుమార్ వైఫ్ని మాట్లాడుతున్నానండి అని ఆవిడ చెప్పడంతో, ఏంటి లాయర్ రాజ్ కుమార్ గారి వైఫ్ అని చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే రాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏవండి, మా నాన్నగారు ఒక వీలునామా రాసి ఉండాలి. ఆ వీలునామాతో పాటు ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా లాయర్ రాజ్ కుమార్ రాజుకి ఇచ్చిపెట్టి ఉన్నారు. అవి దొరికాయా? ప్లీజ్ అండి, మీ దగ్గర ఉంటే మాకు వెంటనే ఇవ్వండి. నేను వెంటనే వచ్చి మీ దగ్గరికి తీసుకుంటాను. మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి అని కౌశికి అడుగుతూ ఉంటే యువరాజ్, నిషి, వైజయంతి మెట్లలో నిల్చొని ఇదంతా వింటూ ఉంటారు. దాత్రి, కేదార్ అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏవండి, ఆ వీలునామాలు నేను తీసుకొని ఆల్రెడీ మీ ఇంటికి బయలుదేరి వస్తున్నానండి. నేను దారిలో ఉన్నాను అంది ఆవిడ చెబుతోంది. అవునా, అయితే త్వరగా రండి, మీకోసం వెయిట్ చూస్తాను అని కౌశికి చెప్పడంతో, అమ్మయ్య, మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది అని దాత్రి, కేదార్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు యువరాజ్ ఇదంతా వినేసి, ఆ వీలునామా, ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ముఖ్యంగా వీళ్ళ చేతికి అస్సలు రాకూడదు. చేరిందంటే ఇంకేమైనా ఉందా, కాబట్టి వెంటనే నేను ఆవిడ్ని ముందుగానే అంటుకొని ఆ వీలునామాని, మ్యారేజ్ సర్టిఫికేట్ని తీసేసుకుంటాను అని యువరాజ్, కమలాకర్ ఇద్దరు బయలుదేరి వెళ్తారు. ఆవిడ కార్ని మధ్యలోనే ఆపి పారేసి కమలాకర్ గన్ను పట్టుకొని ఆవిడని గురి చూపించి బెదిరిస్తూ ఉంటే ఆవిడ చేతిలో ఉన్న వీలునామా ఫైల్ని, మ్యారేజ్ సర్టిఫికేట్ని యువరాజ్ లాక్కొని చాలా చాలా సంతోషపడుతూ తీసుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడే దాత్రి, కేదార్ ఇద్దరు మెట్లు పెట్టుకొని అక్కడ ఎవరు వస్తున్నారో అని కూడా తెలియకుండా యువరాజ్ చేతిలో ఉన్న మ్యారేజ్ సర్టిఫికేట్ని లాక్కొని వెళ్ళిపోతారు. బాబాయ్, మ్యారేజ్ సర్టిఫికేట్ వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతున్నారు అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు. అమ్మయ్య, మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మన చేతిలోకి వచ్చింది అని దాత్రి, కేదార్ అలా సంతోషంగా బైక్లో వెళ్తూ ఉంటారు. చివరికి యువరాజ్కి ఎలా అడ్డుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ని దాత్రి, కేదారు దక్కించుకుంటారన్నది నెక్స్ట్ ఎపిసోడ్.